ఒక్కసారి ఇంతవరకు మీరు భారతం మీద నుంచి వెళుతున్నారు. మనకు అమ్మ యొక్క స్వరూపాన్ని ఇందాక చెప్పారు, దాంపత్య స్వరూపాన్ని ఆవిడ ఎలా వివరించిందో ఆ సీతా రూపాన్ని మీరు వర్ణిస్తే వినాలను. ప్రతిలేని తనమోము పరిపూర్ణ చంద్రబింబము ఎంచు చక్ర దంపతులు వెలగా, ప్రతిలేని తనమోము పరిపూర్ణ చంద్రబింబము ఎంచు చక్ర దంపతులు వెలగా, ఘనమైన తన కొప్పు కాదం వినియోగించు రాజహంస కుటుంబ రాది బెగడా, కనరాని తన కవును కంఠీరోమొయటంచు జలకరేను కరింద్ర సమితి జమలా, తులలేని తన తనుద్దితి సంపెగయంచు చెంచరీకంబులు సంచలింప, చరణ కాంతులు సంజ కింజాయలనుచు పద్మవన లక్ష్మి చల్లట పాడు చెందా, చరణ కాంతులు సంజ కింజాయలనుచు పద్మవన లక్ష్మి చల్లట పాటు చెంద, రాజకులము హేలికుల రాజమౌలి కెంగేలు వట్టి కలికి తల మిన్న కొలకు లోపలికి దిగే, కలికి తల మిన్న కొలకు లోపలికి దిగే. సీతారాములు జల విహారానికి వెళ్ళినప్పుడు చెప్పినటువంటిది పాపరాజు గారిగా అద్భుతమైనటువంటి, చాలా బాగుంది.